తెలుగు ఆడియో బుక్ ఛానల్‌కు స్వాగతం. థింక్ అండ్ గ్రో రిచ్. ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. నెపోలియన్ హిల్. చాప్టర్ 7 ఆర్గనైజ్డ్ ప్లానింగ్. పార్ట్ 4. మీ విలువేంటో మీకు తెలుసా? మానవుడా, నిన్ను నువ్వు తెలుసుకో అనే ప్రాచీన హెచ్చరికను గుర్తుకు తెచ్చుకోండి. మీరు విజయవంతంగా వస్తువుల్ని అమ్మదలుచుకుంటే మీరు అమ్మే వస్తువుల గురించి పూర్తి పరిజ్ఞానం మీకుండాలి. అలాగే పర్సనల్ సర్వీసెస్ ని అమ్మదలుచుకుంటే మీరు తొలుత మీ బలహీనతల గురించి, లోపాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అప్పుడే మీరు వాటిని అధిగమించడం లేదా వాటి ప్రభావాన్ని తగ్గించడం వంటి జాగ్రత్తల్ని తీసుకోగలరు. మీ సర్వీసెస్ ని అమ్మాలని మీరు అనుకుంటే అందుకోసం ముందుగా మీ బలాబలాల్ని నిశితంగా బేరీజు వేసుకోండి. ఖచ్చితమైన అనాలిసిస్ ద్వారానే మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవచ్చు. వివేకరాహిత్యాన్ని ప్రదర్శించి తప్పు చేసిన ఒక యువకుడి గురించి తెలుసుకుందాం. అతను ప్రసిద్ధి చెందిన ఒక కంపెనీలో మేనేజర్ పోస్టుకి అప్లై చేశాడు. అక్కడి ఆఫీస్ వేసిన అన్ని ప్రశ్నలకు ఈ యువకుడు చక్కగా జవాబులు చెప్పి అతన్ని మెప్పించాడు. కానీ చిట్ట చివరికి ఆ అధికారి మీరు ఎంత శాలరీని ఆశిస్తున్నారు అంటూ ప్రశ్నించినప్పుడు ఈ యువకుడు తెల్లమొహం వేశాడు. నేనింకా ఆ విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేదు అని జవాబు చెప్పాడు. దాంతో ఆ అధికారి అయితే 1 వారం రోజుల పాటు మీ సామర్థ్యాన్ని మేము పరీక్షిస్తాం, అటు తర్వాతే శాలరీని నిర్ణయిస్తాం అని అన్నాడు. దీనికి నేను ఒప్పుకోను, ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకుంటున్న వేతనమే చాలా ఎక్కువ అని ఆ యువకుడు జవాబు చెప్పాడు. మీ ప్రస్తుత ఉద్యోగంలో సంపాదిస్తున్న శాలరీని మరింత పెంచుకోవడానికి సంబంధించిన డిస్కషన్లో అయినా లేదా కొత్త ఉద్యోగానికి సంబంధించిన చర్చలోనైనా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు పొందుతున్న ప్రతిఫలాన్ని కన్నా మీరు మీ సర్వీసెస్ మరింత విలువైనవి. డబ్బును గురించిన ఆశలు అందరికీ ఉంటాయి. అందరికీ మరింత ఎక్కువ ధనం కావాలి. కానీ మరింత విలువను కలిగి ఉండటం, మరింత ఎక్కువ డబ్బును ఆశించడం అన్నవి 2 వేర్వేరు విషయాలు. చాలా మంది తమ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిఫలాన్ని ఆశిస్తారు. ఇది తప్పు. మీ విలువకు, మీ ఆర్థిక అవసరాలకు ఎలాంటి సంబంధం లేదు. ఉపయుక్తమైన సర్వీసెస్ ని ప్రతిభావంతంగా అందించడం మీదే మీ విలువ ఆధారపడి ఉంటుంది. మీ పనితీరు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉన్నప్పుడు ఆ విలువ మరింత పెరుగుతుంది. మీ స్వీయ విలువను అంచనా వేయండి. సమర్థంగా పర్సనల్ సర్వీసెస్ ని అందించడానికి, వస్తూత్పాదనల్ని అమ్మటానికి సెల్ఫ్ అనాలిసిస్ చాలా అవసరం. ఏటా ఇలాంటి అనాలిసిస్ జరిపినప్పుడు లోపాలు తగ్గి పెర్ఫార్మెన్స్ పెరగాలి. జీవితంలో ఎవరైనా ముందుకు వెళ్ళనువచ్చు, ఉన్న చోటే పాతుకుపోనువచ్చు, లేదా వెనక్కి నడవనూవచ్చు. కానీ ఎవరైనా ముందుకు వెళ్ళడాన్నే కాంక్షించాలి. యాన్యువల్ అనాలిసిస్ ద్వారా ఏమైనా మార్పులు చేయాలా, అలా చేయాల్సొస్తే ఎంత మోతాదులో చేయాలి అనే వివరాలు తెలుస్తాయి. పర్సనల్ సర్వీసెస్ ఫీల్డ్కి వస్తే అభివృద్ధి సూచిక మందకొడిగా ఉన్నప్పటికీ ముందుకు వెళ్లడమే ఉత్తమం. ప్రతి ఇయర్ ఎండ్ లో మీ యాన్యువల్ అనాలిసిస్ జరగాలి. ఈ అనాలిసిస్ లో పనితీరు మెరుగుదలకు సంబంధించి ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే కొత్త సంవత్సరం సందర్భంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో వాటికి స్థానం కల్పించొచ్చు. ఈ మార్పుల జాబితాను తయారు చేసే ముందు మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి. ఈ కింది ప్రశ్నలు, వాటికి మీరిచ్చే సమాధానాలపై మరో వ్యక్తి చేత అనాలిసిస్ జరిపించండి. ఈ వ్యక్తి మిమ్మల్ని మీరు మోసగించుకునేందుకు అనుమతించని వాడై ఉండాలి. స్వీయ విశ్లేషణ ప్రశ్నాపత్రం. సెల్ఫ్ అనాలిసిస్ క్వశ్చనర్. 1. ఈ ఏడాదికి సాధించాలని నిర్ణయించుకున్న గోల్ని నేను సాధించానా? 2. నాకు సాధ్యమైనంత, నేను ఇవ్వగలిగినంత సమర్థవంతమైన సర్వీసెస్ ని ఇచ్చానా? సర్వీసెస్ ని అందించడంలో నా పనితీరు ఏమైనా మెరుగుపడిందా? 3. నాకు సాధ్యమైనంత మేరకు మరిన్ని సర్వీసెస్ ని ప్రతిభావంతంగా అందించగలిగానా? 4. అన్ని సందర్భాల్లో నేను సంయమనంతో, సహకార ధోరణితో వ్యవహరించానా? 5. తాత్సారం చేసే అలవాట్ల వల్ల నా పెర్ఫార్మెన్స్ దెబ్బతినేందుకు నేనేమైనా అవకాశం కల్పించానా? అలా అవకాశం కల్పించి ఉన్నట్టయితే ఏ మేరకు ఆ అలవాటును కొనసాగించాను? 6. నేను నా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకున్నానా? ఒకవేళ అదే నిజమైతే ఏ విధంగా నేను నా వ్యక్తిత్వాన్ని బలోపేతం చేసుకున్నాను? 7. పోటీని తట్టుకునేలా నేను నా ప్లాన్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో పట్టుదలతో వ్యవహరించానా? 8. అన్ని సందర్భాల్లో నేను నా నిర్ణయాల్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలిగానా? 9. ఓటమికి దారితీసే 6 భయాల్ని కానీ లేదా వాటిలో ఒక్కదాన్ని కానీ నా పెర్ఫార్మెన్స్ ని దెబ్బతీయడానికి నేను అనుమతించానా? 10. నేనెప్పుడైనా అతి జాగ్రత్త లేదా అజాగ్రత్తలకు అవకాశం ఇచ్చానా? 11. నా సహచరులతో నా ప్రవర్తన సంతృప్తికరంగా ఉందా, అసంతృప్తికరంగా ఉందా? అసంతృప్తికరంగా ఉంటే అందుకు నేను పాక్షికంగా గాని పూర్తిగా కాని బాధ్యుడినా? 12. ప్రయత్నంలో ఏకాగ్రత లోపించడం వల్ల నేనెప్పుడైనా నా శక్తియుక్తిని దుర్వినియోగపరిచానా? 13. అన్ని విషయాల్లో నేను విశాల హృదయంతో, సహనంతో వ్యవహరిస్తున్నానా? 14. సర్వీసెస్ ని అందించడంలో మరింత నైపుణ్యాన్ని ఎలా సంపాదించగలను? 15. నేను నా అలవాట్లకు అతిగా బానిసయ్యానా?
16 నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అహంకారాన్ని ప్రదర్శించానా? 17 నా ప్రవర్తన నా సహచరులో నాపై గౌరవాభిమానాల్ని పెంచుతోందా? 18 నా అభిప్రాయాల్ని కానీ నిర్ణయాల్ని కానీ నేను కేవలం ఊహాగానాల మీద ఆధారపడి ఏర్పరచుకుంటున్నానా, లేక ఇందుకోసం ఖచ్చితమైన ఆలోచన అనాలిసిస్లపై ఆధారపడుతున్నానా? 19 నా సమయానికి నా ఖర్చులకి నా ఆదాయానికి సంబంధించి నేను ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటున్నానా? ఈ దిశగా నేను ఛాందసంగా వ్యవహరిస్తున్నానా? 20 పనికిరాని విషయాల మీద నన్ను ఎంతసేపు నా దృష్టిని కేంద్రీకరిస్తున్నాను, ఆ సమయాన్ని మంచి విషయాల మీద కేంద్రీకరించే అవకాశాన్ని ఇలా చేజార్చుకుంటున్నానా? 21 నేను నా సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం ఎలా? వచ్చే ఏడాది కల్లా నా అలవాట్లను మరింత ప్రయోజనకరంగా మార్చుకోవడం ఎలా? 22 నా ప్రవర్తన పట్ల నేనే సిగ్గుపడిన సందర్భాలున్నాయా? 23 నేను పొందుతున్న ప్రతిఫలానికి తగిన సర్వీసెస్ ని అందిస్తున్నానా? ఏం చేస్తే నేను ఇంతకన్నా ప్రతిభావంతమైన సర్వీసెస్ ని అందించగలను? 24 నేను ఎవరినైనా కించపరిచానా? ఒకవేళ అది నిజమైతే ఏ సందర్భంలో ఏ విధంగా ప్రవర్తించడం వల్ల ఆ తప్పు జరిగింది? 25 నా సర్వీసెస్ కు ఏడాది పాటు నేనే కస్టమర్నైతే అవి నాకు సంతృప్తిని కలిగిస్తాయా? 26 నేను నాకిష్టమైన ఫీల్డ్లోనే పనిచేస్తున్నానా? ఒకవేళ నేను చేస్తున్న పని నాకు నచ్చకుంటే ఎందువల్ల నచ్చడం లేదు? 27 నేను అందిస్తున్న సర్వీసెస్ తో నా వినియోగదారులు సంతృప్తి చెందుతున్నారా? ఒకవేళ వాళ్ళు అసంతృప్తికి గురవుతుంటే ఎందుచేత? 28 విజయ సూత్రాలకు సంబంధించి నా ప్రస్తుత రేటింగ్ ఎలా ఉంది? ఈ చాప్టర్లో పేర్కొన్న సమాచారాన్ని చదివి ఆకళింపు చేసుకున్న తర్వాత పర్సనల్ సర్వీసెస్ మార్కెటింగ్ కు సంబంధించి ఒక పటిష్టమైన ప్లాన్ ని రచించే సామర్థ్యం మీలో పెరిగి ఉంటుంది. పర్సనల్ సర్వీసెస్ అమ్మకానికి సంబంధించిన ప్రతి చిన్న వివరాన్ని ఈ చాప్టర్ మీకు సంపూర్ణంగా వివరించింది. లీడర్షిప్ క్వాలిటీస్, లీడర్షిప్ ఫెయిల్యూర్ కి దారితీసే కారణాలు, లీడర్షిప్ కి అవకాశం ఉన్న రంగాలకు సంబంధించిన వివరణ, జీవితంలోని అన్ని సందర్భాల్లో ఓటమికి దారితీసే కారణాలు, సెల్ఫ్ అనాలిసిస్ కు అవసరమైన ప్రశ్నాపత్రంతో పాటు పర్సనల్ సర్వీసెస్ అమ్మకానికి సంబంధించిన సకల సమాచారం మీకు ఈ చాప్టర్లో లభించింది. ఇంతటి సవిస్తరమైన ఖచ్చితమైన సమాచారాన్ని ఇక్కడ ఎందుకు పొందుపరిచామంటే ఐశ్వర్యాభిలాష కలిగిన వారికి తమ మనోరథాన్ని నెరవేర్చుకోవడానికి ఇవన్నీ తప్పక అవసరమవుతాయి కాబట్టి. సంపదల్ని పోగొట్టుకున్న వాళ్ళ దగ్గర లేదా ఇప్పుడిప్పుడే మనీ ఎర్నింగ్ కు పూనుకున్న వాళ్ళ దగ్గర ఐశ్వర్యాన్ని పొందడానికి కేవలం పర్సనల్ సర్వీసెస్ తప్ప మరేమీ ఉండదు. అందుకే ఇలాంటి వారు తమ సర్వీసెస్ ని మరింత ప్రతిభావంతంగా అమ్మడానికి వాస్తవిక దృక్పథంతో కూడిన ఈ సమాచారం ఆవశ్యకం. ఇక్కడ పేర్కొన్న సమాచారాన్ని క్రోడీకరించుకుని అర్థం చేసుకోవడం వల్ల పర్సనల్ సర్వీసెస్ ని అమ్మడంలో మరింత విశ్లేషణాత్మక దృక్పథం అలవడుతుంది. వ్యక్తుల గురించి ఒక అవగాహనకు రావడానికి కూడా ఈ సమాచారం సహాయపడుతుంది. పర్సనల్ డైరెక్టర్స్, ఎంప్లాయ్మెంట్ మేనేజర్స్ వంటి వారితో పాటు ఒక బిజినెస్ ఇండస్ట్రీని సమర్థంగా నిర్వహించడానికి కూడా ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదొక అమూల్య సంపద. ఇందులో మీకు ఏమైనా సందేహం ఉంటే సెల్ఫ్ అనాలిసిస్ కు సంబంధించిన 28 ప్రశ్నలకు జవాబులివ్వండి. ఐశ్వర్యధామానికి రాచబాటలేవి? వేర్ అండ్ హౌ వన్ మే ఫైండ్ ఆపర్చునిటీస్ టు అక్యుములేట్ రిచెస్. మనీ ఎర్నింగ్ ఫార్ములాస్ గురించి మనం తెలుసుకున్నాం. కానీ ఈ ఫార్ములాస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి అనువైన అవకాశాలు ఎక్కడున్నాయి అని మీరు ప్రశ్నించడం సహజం. సరే, ఈ దిశగా ప్రజాస్వామిక భారతదేశంలో మనం అనుభవిస్తున్న హక్కులు, స్వేచ్ఛ గురించి కాస్త మాట్లాడుకుందాం. మీరు, నేను, మనమంతా ఎక్కడైతే పౌరులు చట్టపరంగా ఆలోచించే స్వేచ్ఛని, పనిచేసే స్వేచ్ఛని అనుభవిస్తున్నారో అలాంటి స్వేచ్ఛా భారత వాసులమే ఈ స్వేచ్ఛ మనకు ప్రసాదించిన వరాల జాబితాను తయారు చేద్దాం. ఇక్కడ మన ఆలోచనలకు స్వేచ్ఛ ఉంది, అవకాశానికి స్వేచ్ఛ ఉంది, విద్య, మత, రాజకీయ, వాణిజ్య, వృత్తి వ్యాపారాలకు స్వేచ్ఛ ఉంది. ఇతరుల హక్కులకు భంగకరం కాకుండా మనకు ఆస్తులను సంపాదించుకునే స్వేచ్ఛ ఉంది. నివసించే స్వేచ్ఛ, వివాహ స్వేచ్ఛ ఉంది. అన్ని జాతులకు సమాన అవకాశాలున్నాయి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణం చేసేందుకు ఎలాంటి ఆంక్షలు లేవు. మనకు నచ్చిన ఆహారాన్ని తీసుకోవచ్చు, జీవితంలో చేరాలనుకున్న గమ్యానికి చేరొచ్చు. మనకు ఇంకా ఇతర హక్కులు కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం పేర్కొన్న స్వేచ్ఛలన్నీ మనకున్న హక్కుల తాలూకు విహంగ వీక్షణమే. ఒక మధ్యతరగతి సాదాసీదా కుటుంబం ఈ దేశంలో తిండికి, బట్టకి, గూడికి లోటు లేకుండా జీవించొచ్చు. ఈ కుటుంబం తనకు నచ్చిన ఆహారాన్ని తీసుకుంటుంది, ఒంటి నిండా కప్పుకోవడానికి తగిన బట్టల్ని కొనుక్కోగలదు, కనీస అవసరాలన్నీ అమరిన ఒక సుమారుపాటి అపార్ట్మెంట్ లో జీవించగలదు. మనిషికి ప్రధానమైన గూడు, ఆహారం, బట్టలు అనే 3 అవసరాన్ని ఈ కుటుంబం ఒక మేరకు సంతృప్తికరంగా సమకూర్చుకోగలదు. కానీ ఈ దేశంలో మరికాస్త కఠిన శ్రమకు ఊర్చితే సాదాసీదా వ్యక్తులు కూడా మరిన్ని అవకాశాన్ని పొందొచ్చు. ఒక సగటు అమెరికన్ తన సంపాదనను దాచిపెట్టుకోవడానికి ఇక్కడ బ్యాంకులున్నాయి. దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణించాలంటే అతనికి ఎలాంటి పాస్పోర్ట్ అవసరం లేదు. అతను
రైళ్లు, బస్సులు, ఆర్థిక స్తోమత అనుమతిస్తే విమానాల్లో కూడా ప్రయాణించగలడు. వరాల్ని ప్రసాదించిన అద్భుతం, ద మిరాకిల్ దట్ హ్యాస్ ప్రొవైడెడ్ దీస్ బ్లెస్సింగ్స్. రాజకీయ నాయకులు ప్రజల హక్కుల గురించి మాట్లాడడాన్ని మనం తరచూ వింటూనే ఉంటాం. కానీ ఈ హక్కుల స్వభావాన్ని కానీ వాటి మూలాల్ని కానీ అర్థం చేసుకున్నందుకు వాళ్ళు ఎంత మాత్రం ప్రయత్నించరు. ఎలాంటి వైమనస్యము లేకుండా, ఎలాంటి దురభిప్రాయాలు లేకుండా నేను హక్కులు అనే ఈ అస్పష్ట పదాన్ని మనమంతా ఎంత అపార్థం చేసుకుంటున్నామో వివరించడానికి ప్రయత్నిస్తాను. ఈ అదృశ్య శక్తి మూలాల్ని వివరించి విశ్లేషించే హక్కు నాకుంది. నేను గత అర్ధ శతాబ్దంగా ఎంతో మంది ఈ అదృశ్య శక్తిని వ్యవస్థీకరించి దాని నిర్వహణా బాధ్యతని తీసుకోవడాన్ని చూస్తూనే ఉన్నాను. మానవాళికి అద్భుత ప్రయోజనాన్ని వనగూర్చే ఈ మ్యాజికల్ పవర్ పేరే క్యాపిటల్. క్యాపిటల్ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆర్గనైజ్డ్ ఇంటెలిజెంట్ గ్రూప్ తో కూడిన వ్యక్తుల సమూహం కూడా. వీరంతా డబ్బును ఉపయోగించుకోవడానికి సమర్థవంతమైన ప్లాన్స్ ని తయారు చేసేవాళ్లు. ఈ ప్లాన్లన్నీ వారి స్వలాభంతో పాటు ప్రజాహితాన్ని ఉద్దేశించినవే. ఈ ఇంటెలిజెంట్ గ్రూప్ లో సైంటిస్ట్, స్కాలర్స్, ఎడ్యుకేటర్స్, కెమిస్ట్, ఇన్వెస్టర్స్, బిజినెస్ అనలిస్ట్, పబ్లిసిటీ మెన్, ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పర్ట్స్, అకౌంటెంట్స్, లాయర్స్, డాక్టర్స్, ఇలా అన్ని రంగాలకు చెందిన స్త్రీ పురుషులు ఉన్నారు. వీరంతా ఇండస్ట్రీ మరియు బిజినెస్ రంగాల్లో ఆరితేరిన నిపుణులే. వీరు కొత్త కొత్త రంగాల్ని, ప్రయోజనాల్ని ఆవిష్కరిస్తూ ప్రయోగాల్ని, అధ్యయనాల్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాలేజెస్, హాస్పిటల్స్, పబ్లిక్ స్కూల్స్ వీరి సహాయాన్ని పొందుతున్నాయి. వీళ్ళు నాణ్యతతో కూడుకున్న రహదారులను నిర్మిస్తున్నారు, వార్తాపత్రికలను ప్రచురిస్తున్నారు, ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నారు, మానవాభివృద్ధికి దారితీసే ప్రతి విషయంలోనూ శ్రద్ధాశక్తులతో సహకరిస్తున్నారు. వీరంతా పెట్టుబడిదారులే. పెట్టుబడిదారులు మానవ నాగరికతకు మూల కేంద్రాలు. వీళ్ళు చేసే ప్రతి పనికి విద్య, పరిజ్ఞానం, మానవాభివృద్ధి పునాదులుగా ఉంటాయి. ఇంటెలిజెన్స్ లేని డబ్బు ప్రమాదకరమైంది. డబ్బును సద్వినియోగం చేసుకుంటే అది మానవ నాగరికతకు ప్రధాన వనరుగా బాసిల్లుతుంది. ఆర్గనైజ్డ్ క్యాపిటల్ ఎంత ఆవశ్యకమో తెలియాలంటే మీరు ఎలాంటి పేమెంట్స్ జరపకుండా, క్యాపిటల్ తో అవసరం లేకుండా మీ చిన్న కుటుంబానికి బ్రేక్ఫాస్ట్ ని సమకూర్చడానికి ప్రయత్నించండి. ఇది దాదాపు అసాధ్యం. బ్రేక్ఫాస్ట్ లో భాగంగా తొలుత ఒక కప్పు టీ కావాలంటే అందుకు అవసరమైన టీ పొడి కోసం మీరు చైనాకో, ఇండియాకో పరుగు పెట్టాల్సిందే. మీరెంత పిక్కబలం కలిగిన మనిషైనా చేతిలో డబ్బు ఉంచుకుని అంతటి ప్రయాసను నెత్తినేసుకోవాల్సిన అగత్యం ఉన్నప్పుడు డబ్బున్న ప్రయోజనం ఏంటి? టీలో కలపడానికి చక్కెర కావాలి. దీనికోసం మళ్లీ సముద్రాల్ని ఈదుకుంటూ ఏ క్యూబాకో మరో సుదూర ప్రాంతానికో వెళ్ళాలి. ఒకవేళ మీరు కాలినడకన అక్కడికి వెళ్ళగలిగినా మీ చేతిలోని డబ్బు నిష్ప్రయోజనమే. ఎందుకంటే చెరకు పండించి దాని చక్కెర మిల్లులకు చేర్చి రవాణా చేయడానికి ఆర్గనైజ్డ్ ఏర్పాట్లు లేనప్పుడు మీకు చెంచా చక్కెర దొరకడం కూడా దుర్లభమే. బ్రేక్ఫాస్ట్ లోగా కోడిగుడ్లను తీసుకోవాలని మీరు భావించినట్టయితే పరిసరాల్లోని కోళ్ల ఫారం నుంచి తెచ్చుకోవచ్చు. కానీ అక్కడికి కూడా మీరు స్వయంగా వెళ్లి రావాల్సిందే. అలా వెళ్లి వస్తే అలసట తీరడానికి మీకు తప్పనిసరిగా ఒక గ్లాస్ ద్రాక్షరసం అవసరమవుతుంది. సరే, ఇప్పుడు 2 బ్రెడ్ ముక్కల్ని బ్రేక్ఫాస్ట్ లో చేర్చాలనుకుంటే కూడా మీరు గోధుమల్ని పండించే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే అరటిపళ్ళు, వెన్న వంటి వాటి కోసం కూడా మీరు మైళ్ల కొద్దీ దూరం నడవాల్సిందే. ఇంత ప్రయాసపడిన తరువాతే మీ కుటుంబం బ్రేక్ఫాస్ట్ కి సిద్ధపడాలి. ఇదంతా తలతిక్క వ్యవహారంలా కనిపిస్తుంది కదూ. పెట్టుబడిదారీ వ్యవస్థ లేకపోతే బ్రేక్ఫాస్ట్ కి కూడా ఇంతటి ప్రయాస తప్పదు. జీవితానికి మూలధాతువు పెట్టుబడి. ఒక సామాన్యమైన బ్రేక్ఫాస్ట్ ని సమకూర్చడానికి అవసరమే రహదారులు, ఇతర ప్రయాణ సాధనాలను తయారు చేసేందుకు ఎంత డబ్బు అవసరం అవుతుందంటే అది మన ఊహకు కూడా అందదు. వీటిని నిర్వహించే మానవ వనరుల్ని మినహాయించినా వీటిని తయారు చేసేందుకు వందలాది కోట్ల రూపాయలు కావాలి. కానీ ట్రాన్స్పోర్ట్ అన్నది దేశ నాగరికతను నిర్ణయించే పలు అంశాల్లో ఒకటి మాత్రమే. ఏదైనా వస్తువు కావాలంటే దాన్ని భూమి మీద పండించాలి. మార్కెట్కి చేరేలోగా పారిశ్రామికంగా దాని రూపురేఖలు మారాలి. ఇందుకోసం మరెన్నో వందల కోట్లు కావాలి. మెషిన్స్, మార్కెట్ చేసే సిబ్బంది, వారి వేతనాలు అన్నీ తడిసి మోపెడవుతాయి. స్టీమర్స్, రైల్వేస్ భూమిలోంచి పుట్టుకురావు. నాగరికత అవసరాల నిమిత్తం అవి రూపం తీసుకున్నాయి. క్రియేటివిటీ, ట్రస్ట్, ఉత్సాహం కలిగిన అనేక మంది ఆర్గనైజ్డ్ కెపాసిటీతో, శ్రమతో, నిజాయితీతో పనిచేస్తేనే వీటికి రూపకల్పన జరుగుతుంది. వీరంతా పెట్టుబడిదారులే. నిర్మాణం, జిగీష, విలువైన సర్వీసెస్ ని అందించాలన్న తాపత్రయం, లాభాల్ని పొందడానికి, సంపదల్ని సముపార్జించడానికి సంబంధించిన పోరాటమే వీరికి స్ఫూర్తినిస్తుంది. నాగరికతే లేని చోట కూడా వీళ్ళు ఈ పోరాట పటిమతో సర్వీసెస్ ని అందించడం ద్వారా నాగరికతకు ఊపిరిపోస్తారు. అందుకు ప్రతిఫలంగా వాళ్ళు ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటారు. వీళ్ళంతా మహా నటీనటులుగా మనం కీర్తిస్తున్న వ్యక్తుల వంటి వాళ్లే. వీళ్ళంతా తిరుగుబాటుదారుల్లాంటి, నిజాయితీ లోపించిన రాజకీయ నాయకుల్లాంటి,
దోపిడీగాళ్లు లేదా వాల్ట్ జ్ఞానం అంటూ తిరగబడిపోయే కార్మిక సంఘాల నేతల వంటి మనుషులే. నేనిక్కడ ఎవరినీ వ్యతిరేకించడం లేదు, ఏ ఆర్థిక వ్యవస్థకు కొమ్ముగాయడం లేదు. ఈ పుస్తకానికి ఒక ప్రయోజనం ఉంది. నేను నా 50 సంవత్సరాల కాలాన్ని వెచ్చించి పరిశోధించిన ప్రయోజనం ఇది. వ్యక్తులు ధనవంతులు కావడానికి అవసరమైన మౌలిక సిద్ధాంతాల మీద ఆధారపడిన పరిజ్ఞానాన్ని నేను అందరికీ పంచదలిచాను. ఇక్కడ నేను పెట్టుబడిదారీ విధానపు ద్విముఖ ఆర్థిక చిత్రాన్ని విశ్లేషించాను. 1. సంపదల్ని కోరుకునే వాళ్లంతా ఆ సంపదలకు దారితీసే అన్ని మార్గాల్ని నియంత్రించే వ్యవస్థకు మనసా వాచా కట్టుబడి ఉండాలి. 2. అద్దానికి రెండో వైపున మరో ప్రపంచం ఉంది. ఇందులో అనవసర రాద్ధాంతాలకు తెరతీసి ప్రజల్ని రెచ్చగొట్టేవాళ్లు, రాజకీయ నాయకులు పెట్టుబడిని ఒక విష పదార్థంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అమెరికా ఒక పెట్టుబడిదారీ దేశం. పెట్టుబడిని వాడుకోవడం మూలానే అభివృద్ధిని సాధించిన దేశం. అదే సమయంలో సమానావకాశాలు, స్వేచ్ఛ కలిగిన దేశం. స్వేచ్ఛ, సమానావకాశాలు లేకుండా ఆర్గనైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ సంపదగా మారదన్న సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి. చట్టపరంగా ఐశ్వర్యాన్ని సంపాదించడానికి ఉన్న ఏకైక మార్గం ఇదే. ఆ ఐశ్వర్యం కూడా సర్వీసెస్ ని సమర్థంగా అమ్మడం ద్వారానే సమకూరుతుంది. ప్రతిఫలంగా దేన్ని చెల్లించకుండా కేవలం అంకెల గారడీతో చట్టపరంగా సంపదను చేకూర్చే వ్యవస్థ ఏదీ లేదు. సంపదల కూడల్లో మీ అవకాశాలు. నిజాయితీగా ఒక వ్యక్తి ఐశ్వర్యాన్ని సంపాదించాలనుకుంటే అందుకు అమెరికా అనువైన చోటని నా నమ్మకం. వేటాడడాన్నే ఒక ఆటగా ఎవరైనా ఆనందించాలనుకుంటే వేటకు అనువైన చోటునే ఎన్నుకోవాలి. సిరి సంపదలను సంపాదించాలనుకున్న వారికి కూడా ఇది వర్తిస్తుంది. ఒక దేశంలో మహిళలు మేకప్ కోసం $500,000 ఖర్చు పెడుతున్నారంటే ఆ దేశంలో సిరి సంపదల్ని సంపాదించడానికి ఉన్న అవకాశాన్ని మీరు గుర్తించొచ్చు. మీరు డబ్బును సంపాదించాలనుకుంటే ఏ దేశంలో అయితే కేవలం సిగరెట్ల కోసం ఏటా మిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు పెడుతున్నారో గమనించాలి. ఫుట్బాల్, బేస్బాల్ తదితర క్రీడల్లో నగదు బహుమతుల కోసం ఏటా వందలాది మిలియన్ల డాలర్లను వెచ్చిస్తున్న దేశంలో మనీ ఎర్నింగ్ అవకాశాల్ని అంత సులభంగా తోసిరాజనకండి. సంపదల్ని సముపార్జించుకోవడానికి ఇవన్నీ కేవలం కొన్ని అవకాశాలు మాత్రమే. ఇక్కడ నేను కేవలం కొన్ని విలాసాల్ని, అనవసర విషయాల్ని మాత్రమే పేర్కొన్నాను. అదే సమయంలో ప్రొడక్షన్, ట్రాన్స్పోర్టేషన్, మార్కెటింగ్ రంగాల్లో ఇక్కడ చెప్పిన సిగరెట్ వంటి చిన్న చిన్న వస్తువులే వేలాది మందికి ఉపాధిని కల్పిస్తున్నాయన్నది నిర్వివాదాంశం. వీళ్లంతా శాలరీ రూపంలో సంపాదించిన దాన్ని తిరిగి తమ అవసరాల కోసం, విలాసాల కోసం నిస్సంకోచంగా వెచ్చిస్తారు. ఈ వస్తు మార్పిడి, పర్సనల్ సర్వీసెస్ వెనుక సంపదల తాలూకు అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయన్న నిజాన్ని మర్చిపోవద్దు. ఇలాంటి వ్యాపారాల్ని కొనసాగించడానికి అమెరికాలో ఎలాంటి అడ్డంకి లేదు. ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్న స్వేచ్ఛ ఫలితమే ఇది. ఎవరైనా సరే అద్భుతమైన నైపుణ్యం, పరిజ్ఞానం, శిక్షణ, ఎక్స్పీరియన్స్ ఉంటే ఐశ్వర్యాల్ని సంపాదించడంలో వారిని అడ్డుకునే వారెవరూ లేరు. మరికొందరిలో ఇంతటి ప్రజ్ఞా పాఠవాలు లేకపోతే వాళ్లు కూడా చిన్న చిన్న మొత్తాల్లో డబ్బును సంపాదించుకోవచ్చు. తగిన శ్రమకు సిద్ధపడితే ఎవరైనా మంచి జీవనోపాధిని పొందొచ్చు. కాబట్టి విషయం మీకు అర్థమైంది కదా? అవకాశం మీ ముందు రెక్కలు విప్పింది. అడుగు ముందుకు వేసి కోరుకున్న దాన్ని ఎంపిక చేసుకోండి. అందుకు తగిన ప్లాన్ తయారు చేయండి. దాన్ని కార్యరూపంలో పెట్టండి. చివరి వరకు పట్టుదలతో పరిశ్రమించండి. పెట్టుబడిదారీ వ్యవస్థే మిగిలిన పని చేసుకుపోతుంది. పర్సనల్ సర్వీసెస్ ని అందించి తత్సమాన విలువను కలిగిన సంపదను పొందడానికి పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. వ్యవస్థ ఈ హక్కును ఎన్నటికీ కాదనలేదు. కానీ ఏమీ చేయకుండానే అన్నిటినీ పొందాలనుకునే ధోరణి మాత్రం అది సహించదు. ఎందుకంటే వ్యవస్థను ఆర్థిక సూత్రాలే నియంత్రిస్తున్నాయి. ఆ సూత్రాలు ఉచితంగా దేన్ని సమకూర్చిపెట్టవు. అలాంటి ధోరణి ఎక్కువ కాలం సహించవు. విజయానికి ఎలాంటి సంజాయిషీలు అవసరం లేదు. ఓటమి ఎలాంటి సాకుల్ని అనుమతించదు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.